టీ అనగానే ఒక టేస్ట్ గుర్తొస్తుంది, కానీ బెల్లం టీ అనగానే హెల్తీగా, టేస్టీగా, కానీ పాలు విరిగిపోవడం గుర్తొస్తుంది కదండి. మీరు ఎప్పుడైనా టీ చేస్తే అట్లాగా పాలు విరిగిపోయాయా? ఈరోజు మనం పాలు విరిగిపోకుండా చిన్న ట్రిక్స్తో బెల్లం టీ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. హాయ్ బీసీబీస్, నేను మీ రాజీ. వెల్కమ్ టు లివ్ టు సిప్ టీ సిరీస్ ఎపిసోడ్ 8. ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి దానిలో 1 కప్పు వాటర్ పోయండి. అది బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ జింజర్ని యాడ్ చేయండి. ఇందులో జింజర్ వేయచ్చు లేదా ఇలాచీ వేయచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటేనే బెల్లం టీకి బాగా టేస్ట్ ఉంటుంది. ఈ వాటర్ని కొంచెంసేపు బాగా మరగనిద్దాం. 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి దీన్ని బాగా మరిగించండి. దాని ఫ్లేవర్ అంతా వాటర్లోకి వస్తుంది. ఈలోగా మనం సైమల్టేనియస్గా వేరొక స్టవ్ పైన పాలని మరగపెట్టుకోవాలి. 1 కప్పు పాలు వేసుకొని వాటిని మరగపెట్టండి. ఇప్పుడు ఈ మరుగుతున్న అల్లం వాటర్లో 2 టీ స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేయాలి. టీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 మినిట్ దాన్ని బాగా మరగనివ్వాలి. అప్పుడే డికాషన్ బాగా వస్తుంది. సో డికాషన్ రెడీ అయ్యింది అనుకున్నప్పుడు చూడండి, మంచి కలర్లోకి వస్తుంది. అప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం యాడ్ చేయాలి. షుగర్ కంటే బెల్లం కొంచెం స్వీట్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకు బెల్లం ఎక్కువ పడుతుంది. సో 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేయండి. ఇది వేసి బాగా కలపండి. మిక్స్ మిక్స్ మిక్స్. ఇది బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ మనం మరగపెట్టిన పాలు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఈ డికాషన్లో యాడ్ చేయాలి. మనం ఈ పాలు వేసిన తర్వాత టీని అస్సలు మరగపెట్టకూడదండి. అట్లా మరగపెడితే ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి వెంటనే పాలు విరిగిపోతాయి. అట్లాగే పచ్చి పాలు వేసి కూడా మనం మరగపెట్టకూడదు. ఆల్రెడీ మనం అక్కడ పాలు మరగపెట్టేసాం కాబట్టి ఇందులో వేయగానే 1 పొంగు రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటే వేడి వేడి బెల్లం టీ రెడీ. ఫ్లేవర్కి ఫ్లేవర్, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మిగతా టీ సిరీస్ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని విజిట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టిల్ దెన్, బాయ్ బాయ్.